మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు హనుమాన్ జయంతి రాబోతుంది కదా. కుంభరాశి వారు కనుక మనం చూసుకుంటే హనుమాన్ జయంతి రోజుని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. కుంభరాశి వారు పర్టికులర్గా హనుమాన్ జయంతి రోజు ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. మన యొక్క కలియుగ ప్రమాణంలో మనకున్నటువంటి 4 యుగాల్లో మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటిది కలియుగము. ఈ కలియుగంలో 2 దైవాలు అంటే మెయిన్గా 2 దేవతలను పూజ చేస్తే కనుక, ఆరాధన చేస్తే కనుక వెంటనే సిద్ధి పొందుతారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఒకటి వినాయకుడు అయితే 2 ఆంజనేయ స్వామి. ఈ ఇద్దరిని కనుక మనం ఆరాధన చేసి మన కోరికల్ని మన సమస్యల్ని చెప్పి మనం పూజ చేస్తే వెంటనే తీరుతాయి. అది కలియుగ కలియుగ ధర్మం అది. అయితే ఆంజనేయ స్వామి అనగానే మనం గుర్తుకొచ్చేటువంటిది, ఎవరైనా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలనుకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. తరువాత మానసికమైనటువంటి సమస్యలు అంటే దుష్టగ్రహ దృష్టపీడ, తర్వాత నరదృష్టి, ఇవన్నీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా హనుమాన్ యొక్క ఆరాధన ఖచ్చితంగా కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలకి కూడా హనుమంతుడి యొక్క ఆరాధన చాలా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. హనుమంతుడి యొక్క ఆరాధన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి. మంచి తెలివిగల బుద్ధి అనేటువంటిది, బలం అనేటువంటిది, ఎవరికి కూడా శారీరక మానసిక సమస్యలు ఏమీ ఉండవు. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశము కుంభరాశి వాళ్ళ కోసము. అయితే కుంభరాశి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, వీళ్ళు 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్పచ్చు. హనుమంతుడికి శనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, శని భగవానుడికి సంబంధించినటువంటి వరం ఒకటి ఉంది. ఎవరైతే హనుమంతుడి యొక్క ఆరాధన మనసా వాచా కర్మణ ఆరాధన చేస్తారో శని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదు, శని వాళ్ళని ఇబ్బంది పెట్టరు అని చెప్పి ఒక వరం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ చూడండి, రాబోయేటువంటి ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి అంటే దేవతాగణాలన్నీ కూడా తృప్తి పడేటువంటిది, దేవతలందరూ కూడా ప్రసన్నమయ్యేటువంటి తిథి అని చెప్పచ్చు. ఆ రోజున మనం జపము కానీ, హోమము కానీ, దానము కానీ, పుణ్య కార్యక్రమం కానీ ఏం చేసినా విశేషంగా పనిచేస్తాయని చెప్పచ్చు. అయితే పౌర్ణమి ప్లస్ శనివారం అయింది. శనివారం శని భగవానుడికి సంబంధించింది. తరువాత హనుమాన్ జయంతి అయింది. ఈ విశేషమైనటువంటి కలయికలో ఎవరైతే శని యొక్క దోషంతో ఇబ్బంది పడుతున్నారో, శని యొక్క దశ అంతర్దశలతో ఇబ్బంది పడుతున్నారో, స్పెసిఫిక్గా నాకు శని దోషం ఉందా లేదా మీకు శని దోషం ఉందా పక్కన పెట్టేస్తే, శని దుఃఖకారకుడు. ఎవరికైనా బాధ కలుగుతోంది, ఎవరైనా ఏడుస్తున్నారు, ఎవరికైనా కష్టాలు ఉన్నాయంటే శని యొక్క దోషం అక్కడ ఉన్నట్టే లెక్క. బికాజ్ శని కర్మకారకుడు, దుఃఖకారకుడు. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం మనం కుంభరాశి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అయింది వీళ్ళకి. దీని మూలాన ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే కుంభరాశి వాళ్ళు ఉదాహరణకి ఈ యొక్క ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల దాకా ఈ యొక్క కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఏవైతే ఇప్పుడు నాకు రాబోతోంది, నాకు జాబ్ రాబోతోంది, నాకు పెళ్లి కాబోతోంది, లేకపోతే నేను జీవితంలో సెటిల్ అవ్వబోతున్నాను, నాకు ఆ డబ్బులు వస్తాయి, నాకు అది కుదురుతుంది అని ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అవి జరగవు. బికాజ్ ఎందుకు అని అంటే, 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని 2nd హౌస్లోకి శని రావడము అంటే ఆశ నిరాశలు ఏదైతే అవుతుంది అని మనం నమ్మకం పెట్టుకుంటామో అది అవ్వకుండా శని భగవానుడు చేస్తాడు. అక్కడ కూడా ఒక గుణపాఠాన్ని, ప్రతిదాని మీద అంత ఆశ పడకు అనేటువంటి గుణపాఠాన్ని శని భగవానుడు నేర్పించడం కోసం అది చేస్తారు. అయితే అలాంటి ముఖ్యమైన విషయాల్లో ఇబ్బందులు, అవరోధములు రాకుండా, ఆటంకాలు రాకుండా హనుమంతుడికి ఆరాధన చెయ్యాలి. దాంతోనే కాదండి, దాని విషయంలోనే కాదు, 2వ స్థానంలోకి శని వెళ్తున్నారంటే ధనహీనత, సడన్గా ఉన్నటువంటి డబ్బులన్నీ లాస్ అయిపోతాయి, దాచుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా జీరో అయిపోతుంది, లక్ అనేటువంటిది కలిసి రాదు. బికాజ్ ఎందుకు అంటే 2nd హౌస్లో శని అంటే ధనస్థానంలోకి శని. మాట ఇవ్వడం వల్ల, మాట జారడం వల్ల ఎన్నో నష్టపోతారు జీవితంలో, అది ఇక్కడి నుంచి కనబడుతుంది. అయితే అలాంటివేమీ పని చేయకూడదు అనుకుంటే ఈ ఏప్రిల్ 12వ తారీఖు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి. సూర్యోదయం వేళ సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయము అని చెప్పబడేటువంటి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా మీరు చదవలేకపోతే ఆడియో పెట్టుకునైనా వినండి. తరువాత హనుమాన్ చాలీసా ఎవరైతే ఆ రోజంతా ఉపవాసం ఉండి 108 సార్లు పారాయణ చేస్తారో శని యొక్క దోషం వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ఇది వాస్తవము.
తరువాత ఇంకా చెప్పాలి అనుకుంటే సుందరకాండ పారాయణ చేయించండి. ఏదైనా ఇంట్లో శుభకార్యం జరగాలి, లేకపోతే ఇంట్లో తెలియనటువంటి భయ ఆందోళనలు కనబడుతున్నాయి, ప్రతి మనిషికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి తగాదాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, సుఖశాంతులు అనేటువంటివి లేవు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు అవుతున్నాయి, లేకపోతే ఏ పని చేయాలన్నా ఒక ఎనర్జీ లేదు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేవు, జీవితం ఏదో తెలియని అగమ్య గోచరంగా ఉంది అనుకున్నప్పుడు సుందరకాండ అనేటువంటి దాన్ని పారాయణ చేయించండి. ఒక రోజులో అయ్యేటువంటిది కాదు, ఆ రోజున ప్రారంభం చేసి పారాయణ చేస్తే ఆ రోజు చేసినటువంటి ఫలితం మూలాన కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. పైగా హనుమంతుడి యొక్క ఆరాధన ఎవరితో ముఖ్యంగా చేయించాలంటే చదువుకునేటువంటి పిల్లలతో ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళినా, వచ్చినా, స్కూల్కి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ఎక్కడున్నా సరే వాళ్ళకి ఈ యొక్క నరదృష్టి అనేటువంటిది రాకుండా, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళని అటాక్ చేయకుండా, వాళ్ళకి ఎప్పుడూ కూడా భయం అనేటువంటిది లేకుండా, వాళ్ళు ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా, డీవియేట్ అవ్వకుండా హనుమంతుడి యొక్క ఆరాధన తప్పకుండా కావాలి. దీంతోనే ఇదే కాదండి, ఎవరికైతే వాహనాలు ఉంటాయో కుంభరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి వాహనానికి కూడా ఆ రోజున హనుమంతుడి యొక్క ఆలయానికి తీసుకువెళ్ళి పూజ చేయించండి. హనుమంతుడికి తమలపాకులతో అభిషేకం చేయించడం కానీ, లేకపోతే హోమం చేయించడం కానీ, లేదా అర్చన చేయించడం కానీ చేయించండి. ఎస్పెషల్లీ ఒకటి ఉంటుంది నాగరాజు గారు, మన్యు సూక్తము అని ఒకటి చెప్పబడింది. అంటే ఎవరికైతే శత్రుబాధలు విపరీతంగా ఉన్నాయో, ఎవరికైతే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీవ్రంగా ఉందో, ఎవరినైతే ఎప్పుడూ ఏదో ఒక సమస్యల్లో ఇరుక్కుంటూనే ఉంటారో, వాళ్ళ తప్పులు లేకుండా ఎప్పుడూ యాక్సిడెంట్స్లో ఇరుక్కుంటూ గాయాల పాలు అవుతూ ఉంటారో, ఎవరైతే అసలు సక్సెస్ రాక బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా మన్యు సూక్తము అని చెప్పబడేటువంటి ఒక వేద సూక్తాన్ని పారాయణ చేయించి హోమాది క్రతువులతో చేయించండి. ఆ రోజు మొదలు మీకు అక్కడి నుంచి మీకు తిరుగనేటువంటిది ఉండదు. అంటే ఎలా అంటే ప్రతి శత్రు అనేటువంటిదే ఉండదు. దుష్టగ్రహాలు ఏమైనా ఉన్నా సరే, అంటే ఎలా అంటే జాతక దోషంలో కూడా ఏవైనా దశ అంతర్దశలో దోషం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. దశ అంతర్దశలతో పాటు ఈ యొక్క గోచార రీత్యా శని యొక్క దోషం కూడా తొలగిపోతుంది. ఆ రోజు అంటే మీరు చెప్పినట్టు కొంతమంది పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ చేయించుకుందాం అనుకుంటుంటే వాళ్ళు ఉంటారు. జాతక చక్రం ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి దోషాలను బట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి? తప్పకుండా అండి, తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకు అని అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ, లేదా ఈ యొక్క దాన ధర్మాలు కానీ ఆ రోజు చేస్తూ ఉంటామో, ఒకవేళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా దోషం ఉంటే, ఏదైనా చెప్పాలి అంటే శనికి సంబంధించి మాంది దోషము కానీ, లేదు అనుకుంటే కాలసర్పదోషం కానీ, లేదా కుజదోషము కానీ, తద్వారా వచ్చేటువంటి సంతానహీనత, భార్యాభర్తల మధ్యలో సమస్యలైనా ఏదైనా సరే ఈ రోజున సద్వినియోగం చేసుకుని ఆ రోజున దేవతా ఆరాధనలు చేయడం వల్ల, పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల, ఈ యొక్క జపతపాలు ఏమైనా చేయడం వల్ల వెంటనే సిద్ధిస్తాయి. చాలా ముఖ్యమైనటువంటి రోజు నాగరాజు గారు. అది ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్? తప్పకుండా అండి, ఎవరైనా సరే మీకు పర్సనల్ సజెషన్ కావాలన్నా, పర్సనల్ చార్ట్ అనలైజ్ చేసిన తర్వాత ఏమేమి దోషాలు ఉన్నాయి, వాటికి ఏమేమి పూజలు చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి బాల అరిష్టగండం అనేటువంటిది ఉంటుంది నాగరాజు గారు. చిన్న పిల్లలకి తెలియనటువంటి ఆరోగ్య సమస్య వస్తుంది, తెలియకుండా వాళ్ళకి విద్య అనేటువంటిది రాదు. అంటే నోరు తిరగకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం, లేకపోతే ఎడ్యుకేషన్ సరిగ్గా వెళ్ళకపోవడం, విదేశాల్లో ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నారు, ఏదో తెలియనటువంటి సైకలాజికల్ డిజార్డర్ ఉంది అని చెప్పి బయటికి పంపించేస్తున్నారు. చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున సద్వినియోగం చేసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ రోజు కోసం, ఈ రోజు ఇచ్చేటువంటి విశేషత కోసం 10 మందికి షేర్ చేయండి. ఎవరైతే మన్యు సూక్తాన్ని కానీ, వాళ్ళ యొక్క జాతకంలో ఉండేటువంటి బాల అరిష్ట దోషాలకి సంబంధించి ఈ రోజున శాంతి పరిహారములు ఏప్రిల్ 12వ తారీఖున కనుక చేస్తే శీఘ్రమే ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.